నైరుతి రుతుపవనాలు కేరళం తాకాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజులు ఏపీలో పొడి వాతావరణం ఉంటూ క్రమంగా వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో మొదట రాయలసీమను తాకనున్న రుతుపవనాలు క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అన్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారిని సునందతో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 నుంచి 3 రోజుల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు. మేడం, ఎప్పటిలోగా ఏపీకి విస్తరించే అవకాశం ఉంటుంది? కేరళను ఎన్ని గంటలకు నైరుతి రుతుపవనాలు తాకాయి? వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి క్రైటీరియా అనేది ఉంటుంది. సో లాస్ట్ 2 డేస్ నుంచి గమనిస్తున్న రెయిన్ఫాల్ అలాగే విండ్ క్రైటీరియా ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ సాటిస్ఫై అయిన కారణం చేత ఈరోజు కేరళ ప్రాంతాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. కేరళతో పాటు సౌత్ తమిళనాడులో కొంత భాగము, కొమరిన్ రీజియన్, అలాగే ఇంకా నార్త్ ఈస్ట్ బంగాళాఖాతం ఇది. సో ఈ నార్త్ ఈస్ట్ బంగాళాఖాతాన్ని కూడా కవర్ చేస్తూ సిక్కిం ప్రాంతం వరకు కూడా ఈ యొక్క లైన్ వస్తుంది. అంటే బ్లూ లైన్ ఈజ్ ఇండికేటింగ్ అంతవరకు నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది అయితే నార్మల్ అనమాట. ఇన్ జనరల్గా June 1 కేరళను తాగుతుంది. అంటే ఈసారి మాత్రం 30th కేరళలో ఉన్నటువంటి చాలా భాగాన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కండిషన్స్ ఇలాగే కొనసాగినట్లయితే కనుక మనకు కూడా త్వరలోనే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉన్నాయి. ఇంకా మనకి నైరుతి ఋతుపవనాలు రాలేదు కనుక కొంచెం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల నైట్ టైం టెంపరేచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి నార్త్ వెస్టర్లీ విండ్స్ అంటే వాయవ్య దిశగా లేదా పశ్చిమ దిశగా గాలులు వీస్తున్న కారణం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం టెంపరేచర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 38 నుంచి 40 వరకు కూడా టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్న పరిస్థితి ఉంది. నేను చూసుకున్నట్లయితే ఒంగోలు అత్యధికంగా 43 degrees టెంపరేచర్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడాను ఇంచుమించు 40కి దగ్గరగా రికార్డ్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. సో లేదా 1 లేదా 2 చోట్ల మాత్రం సాయంత్రానికి అక్కడక్కడ మంచి క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి జల్లు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇది కూడా ఈ వేడి వాతావరణం వల్ల మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులే ఉంటాయి. అది ఎక్కువగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ కూడా ఇవాళ పొడి వాతావరణం అనేది ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉందంటే మనకి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మరి 2 రోజులు మరి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. తర్వాత నుంచి తేలికపాటి వర్షాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి టెంపరేచర్స్ క్రమేపీ తగ్గుతాయి. మొదట ఋతుపవనాలు రాయలసీమలో ఏ జిల్లాలని తాకేటువంటి అవకాశం ఉంటుంది? అలాగే అనుకున్న సమయం కంటే ముందుగానే ఋతుపవనాలు ఏపీలో మొత్తం ప్రాంతం అంతా కూడా విస్తరించేటువంటి సూచనలు ఏమైనా కనపడుతున్నాయి? అంటే ఇప్పుడు డే టు డే చాలా వేరే మార్పులు వస్తున్నాయి. అయినా కానీ ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తాకడమే కాకుండా కవర్ చేయడం కూడా జరుగుతుంది. బట్ స్లోగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు పైకంటూ ప్రొసీడ్ అవుతాయి. ఇక్కడ ఉన్నాయి. సో కేరళకి ఇంతవరకు రీచ్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా తమిళనాడు ఈ ప్రాంతం అంతా కూడా కవర్ చేయాల్సింది ఉంటుంది. సో దెన్ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తాకే అవకాశం ఉంటుంది. సో డిపెండ్స్. ఏదేమైనప్పటికీ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రానికి అంటే దాని క్రైటీరియా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నైరుతి ఋతుపవనాలుగా ఇవ్వడం జరుగుతుంది. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పినట్టుగానే భావించాలి. 2 రోజుల తర్వాత ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.